కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ మంచి నాణ్యమైన భోజనం ఇచ్చి మంచి వసతులు కల్పించి పేదవాళ్లకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని నిరంతరం పర్యవేక్షణ చేసే పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ మీద పర్యవేక్షణ లేదు. విద్యార్థుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు త్రిపులారని చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియా మీద ఆలోచించడం తప్ప తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచించే పాపన ఈ ప్రభుత్వంలో లేకపోవడం నిజంగా రాష్ట్రంలోని విద్యార్థుల దురదృష్టంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. అనేకమైన సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మన ఊరు మన బడిలో కేసీఆర్ గారు మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, మంచి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టారు. ఎవరైతే ఆ పనులు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ పనులన్నీ అర్ధాంతరంగా అయిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది. దానివల్ల చాలామంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉత్తమమైన విషయం లోపల అని చాలామంది భావించి ప్రైవేట్ స్కూల్లో బాట పట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల మంది దాదాపు ప్రభుత్వ స్కూల్లో పోల్సిన వారంతా ప్రైవేట్ బాట పట్టడం వల్ల ఆర్థికంగా కుటుంబాల మీద భారం పడే పరిస్థితి ఇవాళ ఏర్పడిందంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ పట్ల పేదలకు విద్య చదువుకోవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కావాలని ఇవాళ వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ అకాడమిక్ ఇయర్ ఏర్పడి ఇన్ని రోజులైన ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రైవేటు పాఠశాలల గురించి ఎక్కడ కూడా చర్చ లేదు. రాష్ట్రంలో 610 మండలాలు ఉంటే 612 మండలాలు ఉంటే దాదాపు 580 మంది ఇన్ఛార్జ్ ఎంఈఓలను పెట్టి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్లను పెట్టి వాళ్ళకే ఇన్ఛార్జ్ ఎంఈఓలుగా ఇన్ఛార్జీలు ఇచ్చే వాళ్ళ స్కూళ్ళల్లో పర్యవేక్షణ చేపిస్తూ ఉన్నారు. ఇన్ని మండల ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా చూస్తారో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా మానిటరింగ్ ఇస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ ఎంఈఓలను వీటి కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు ఉండే, ఇవాళ రోజుకు ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పర్మనెంట్ ఎంఈఓ పోస్టులను ఇవాళ రిక్రూట్ చేయాలి, వాళ్ళకు ఓన్లీ పర్యవేక్షణ భద్రతలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 33 జిల్లాల్లో కూడా 26 మంది ఇన్ఛార్జి టీవీలను పెట్టి ఇవాళ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్గా డీఓ పోస్టును కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ కొత్త నాటకం ఏర్పాటు చేస్తుంది. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒక గ్రాఫిక్స్ ద్వారా చూపించి మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తం సమూలంగా మారుస్తున్నాం, బడుగు బలైన వర్గాలు పేద వర్గాలందరికీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇంతవరకు దాని మీద శంకుస్థాపన చేసిన తప్ప దాని మీద అతిగతి లేదు. ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఉన్న ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేవారు కూడా అప్పటి వరకు ఉన్న ఈ ప్రభుత్వ స్కూళ్లను వాటిని మౌలిక వసతులు కల్పించి బాగు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కావాలని చెప్పి కూడా వాటి నిర్లక్ష్యంగా వివరించడం వల్ల చాలామంది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పోతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో చూసుకుంటే కూడా కనీసం అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు. దాని మీద ఎలాంటి మానిటరింగ్ లేదు. ఈ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ చేపడతామని చెప్పి దానికోసం ఒక ముసాయిదా బిల్లును తయారు చేసి ఆ విద్యా కమిషన్ 24 జనవరి 2025లో ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు ఆ ముసాయిదా బిల్లు మీద ఈ ప్రభుత్వంలో ఒక చలనం మీద ఒక చర్చ లేదు. దీనివల్ల చాలామంది మేధావులందరూ కూడా అందరూ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురాని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క స్కూళ్ళలో మినిమం 30,000 నుంచి మొదలుకుంటే ఇవాళ జిల్లా స్థాయిలో చూసుకుంటే 30,000 నుంచి మొదలుకుంటే ₹1,00,000 1,20,000 వరకు అక్కడ వసూలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మినిమం ₹1,00,000 నుంచి మొదలుకుంటే 3 లక్షలు 5 లక్షల వరకు కూడా కొన్ని స్కూళ్ళలో ఇవాళ వసూలు ఇస్తున్నారు. దాని మీద నియంత్రణ కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల చాలామంది చదివిపోవాలనుకున్న వాళ్ళు ఇలా భయపడుతూ ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో పోవాలంటేనో ప్రభుత్వ స్కూల్లో ఫెసిలిటీస్ బాగాలేవు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, ఫుల్ టైం టీచర్ లేరు, ఓ పీటీ లేరు. ప్రైవేట్ స్కూల్లో పోదామంటే ఆర్థిక భారంతో చాలామంది ఇవాళ సతమతం అవుతూ ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ ఫీజుల నియంత్రణ ముసాయిదా బిల్లు చట్టాన్ని అసెంబ్లీని ఏర్పడేసి చట్టాన్ని ఆమోదించి సరైన తక్కువ ధరలో తక్కువ ఫీజులతోని ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం అకాడమిక్ ఇక్కడ స్టార్ట్ అయినా ఇప్పటివరకు ప్రభుత్వంలో చెల్లడం లేదు. రేపటి నుంచి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రతి సమస్యలు, విద్యార్థుల సమస్యలు, స్కూళ్ళ సమస్యలు కానీ, ప్రైవేట్ స్కూళ్ళ కానీ, ప్రభుత్వ స్కూల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎంఈఓల దృష్టికి తీసుకెళ్ళడానికి బీఆర్ఎస్ బడిబాట కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. రేపటి నుంచి 30 తారీఖు వరకు, 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు బీఆర్ఎస్ బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.